హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఎవరైతే బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలంటే 12,000 రూపాయల సెగ్మెంట్లో ఒక స్మార్ట్ టీవీ చూస్తున్నారో 32 ఇంచెస్కి సంబంధించిన స్మార్ట్ టీవీ, సో వాళ్ళకైతే ఇది బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది టోటల్లీ మేడ్ ఇన్ ఇండియా. దీనికి సంబంధించినటువంటి కంపెనీ కూడా మనకి నోయిడాలో ఉండడం జరుగుతుంది. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ షింకోకి సంబంధించినటువంటి 32 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ టీవీ. ఈరోజు ఈ స్మార్ట్ టీవీని మనం అన్బాక్సింగ్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్తో పాటు టీవీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రిటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈవెన్ వీళ్ళు ప్యాకింగ్ కూడా చాలా బాగా మనకి ప్యాక్ చేసి పంపించడం అయితే జరిగింది. ఇట్లా ఒక వుడెన్ బాక్స్ లాగా ప్యాటర్న్గా దీన్ని డిజైన్ చేసి పంపించారు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా మీకు ఈ టీవీ అనేది డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఈ వుడెన్ ఫినిషింగ్ మొత్తాన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్ ద టీవీ. సో దీన్ని అయితే పక్కకు పెట్టేసేద్దాం. సో మళ్ళీ దీన్ని కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళైతే కవర్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. సో లెట్ మీ టియర్ డౌన్ దిస్. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు దీన్ని అయితే టై చేశారు. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ని అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే షింకో అనేటువంటి బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. లివ్ లోకల్, లవ్ లోకల్, అలాగే షాప్ లోకల్. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఆరిజినేటెడ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే కంప్లీట్గా మనకి మేడ్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి స్వదేశీ వస్తువుల కోసం చూస్తుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ బ్రాండ్ అని నేను చెప్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి బీఈ లేబుల్ కూడా 3 స్టార్ రేటింగ్తో మనకు రావడం జరుగుతుంది. యాన్యువల్ కన్జంప్షన్ వచ్చేటప్పటికే కేవలం 62 యూనిట్స్ మాత్రమే. ఇక దీనికి సంబంధించినటువంటి ఎలెక్సా ఇన్బిల్ట్ సపోర్ట్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావటం మరొక విశేషం. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మీకు సేమ్ ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి మరికొన్ని డీటెయిల్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్లే స్టోర్, అలాగే మనకి దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది డిసెంబర్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే 18,000. కానీ ఇప్పుడు ఆఫర్లో మీకు కేవలం 12,000 రూపాయలు అంటే 11,999 రూపాయలు ప్లస్ ఎస్బీఐ కార్డు వాడారు అన్నట్లయితే మరొక 10% డిస్కౌంట్ దొరకడం అయితే జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడైతే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా దీని పైన ఉండి ఇచ్చినటువంటి ఈ ర్యాప్ ఏదైతే ఉందో ర్యాప్ని అయితే కట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక అన్బాక్సింగ్ విషయానికి వచ్చారన్నట్లయితే వీళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్గా వీళ్ళు మనకు ఒక బాక్స్ టైప్ ప్యాటర్న్లో వీళ్ళు మనకి స్మార్ట్ టీవీని అయితే పంపించడం జరిగింది. సో ప్యాకింగ్ అయితే రియల్లీ ఆసమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి టీవీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలే లేదు. సో ఇక్కడ మీరు చూసారా, సో బాక్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా అంటే రెగ్యులర్ స్మార్ట్ టీవీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సో ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. నేను ఇలాంటి కైండ్ ఆఫ్ ప్యాకింగ్ అనేది ఇంతవరకు చూడలేదు. నాకు కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. చూసారా, అసలు ఫ్రంట్ సైడ్ అంతా కూడా అంటే ప్యానల్ ఎక్కడ హిట్ అయినా ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఆల్మోస్ట్ ఆల్ లేదని మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే వీళ్ళు యాక్సెసరీస్ కవర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీంతో సంబంధించినటువంటి ఒక యూజర్ గైడు, అలాగే క్విక్ సెటప్ గైడు, వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. అఫ్ కోర్స్ మనకు వెనకాల మౌంట్ చేసుకున్నాక ఆ సీల్స్ని హోల్డ్ చేసుకోవడం కోసం కొన్ని స్టిక్కర్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని అయితే పక్కకు పెట్టేసేద్దాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసారంటే మనకి టేబుల్ టాప్ మౌంట్కి సంబంధించినటువంటి 2 స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేయడం జరిగింది. సో అఫ్ కోర్స్ 32 ఇంచెస్ ఆ వెయిట్కి దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని నేను అంటాను. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి వీళ్ళు ఒక రిమోట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది నాకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ రిమోట్ ఎలా అయితే ఉందో అలాగే అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రిమోట్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్. ఇక్కడ మీకు హాట్స్టార్, డిజ్నీ, అలాగే సోనీ లివ్తో పాటు హోమ్ బటన్, అలాగే ఇక్కడ మనకి వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ ఎనేబుల్ చేసుకోవడం కోసం ఒక మైక్రోఫోన్ని, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఈవెన్ ఇందులో మనకి ఎయిర్ మౌస్ కూడా ప్రొవైడ్ చేశారనుకుంటా. సో ఇదైతే చాలా మంచి విషయం. ఈవెన్ బ్యాక్, అలాగే నావిగేషన్ ప్యానల్తో పాటు పవర్ ఆన్ ఆఫ్, అలాగే మ్యూట్ బటన్. రిమోట్ అయితే చాలా స్లిమ్ అండ్ స్లీక్గా మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వచ్చేటప్పటికే 2 AAA సంబంధించినటువంటి బ్యాటరీస్ మనకు రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే మనకు ఒక బ్లూటూత్ డోంగెల్ని కూడా
ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనం చెక్ చేద్దాం. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో మనకి మరికొన్ని స్క్రూస్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు చూసారంటే ఒకటి వచ్చేటప్పటికే వాల్ మౌంట్ కోసం స్క్రూస్ని ప్రొవైడ్ చేస్తారు. మరొకటి వచ్చేటప్పటికే ఒకవేళ మీరు టేబుల్ మౌంట్ని కనుక క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే, అంటే టేబుల్ టాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ ఈ స్క్రూస్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ మనకి ఫైనల్లీ టీవీ ఉండడం జరిగింది. సో టీవీని కూడా మనమైతే ఈ బాక్స్లో నుంచి రిమూవ్ చేద్దాం. సో దీన్ని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా టేప్ చేసి అయితే పంపించారు. సో చూసారా, హియర్ ఇట్ ఈస్. ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ టీవీ రావడం జరిగింది. సో ఫెంటాస్టిక్. నేనైతే చాలా ఇంప్రెస్డ్ ఈ ప్యాకింగ్కి. ముఖ్యంగా నేను ఎన్నో టీవీస్ని అన్బాక్స్ చేశాను కానీ ఈ కైండ్ ఆఫ్ బాక్స్ ప్యాకింగ్ని అయితే చూడలేదు. సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే టీవీ ఫ్రంట్ సైడ్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది విత్ అమెజాన్ ఎలెక్సా ఇన్బిల్ట్. సో ఒకసారి టీవీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే మనం చూసేద్దాం. సో బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇదంతా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళు అక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక సైడ్స్ పార్ట్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ బటన్ ఆల్మోస్ట్ ఇవాళ రేపు మనకి మెజారిటీ ఆఫ్ ద టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నింటినీ కూడా వీటిని స్కిప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే డిటాచబుల్ పవర్ కార్డ్ అయితే కాదు, సో రెగ్యులర్ పవర్ కార్డ్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక సైడ్స్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని కమ్యూనికేషన్ పోర్ట్స్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసారంటే 2 USB పోర్ట్స్, USB 1, USB 2. సో ఇది వచ్చినప్పటికీ మనకి ఎయిర్ మౌస్ సపోర్టెడ్ డాంగల్. సో దీని అయితే మనం ఖచ్చితంగా దీనికి ప్లగ్ చేసి అయితే ఉంచాలి. ఇక 3 HDMI పోర్ట్లు మనకు ప్రొవైడ్ చేశారు. అన్ఫార్చునేట్లీ దీంట్లో ఆర్క్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇయర్ ఫోన్ జాక్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే మనకి డిటాచబుల్ పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, రెగ్యులర్ పవర్ కార్డే. అలాగే మనకి ఇక్కడ ఆప్టికల్ ఆడియో, స్టాండర్డ్ RJ45 కేబుల్ తో పాటు మనకి రెగ్యులర్ ట్రెడిషనల్ AV పిన్స్ అలాగే యాంటీనా జాక్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక 2 మనకి 10 వాట్స్ కి సంబంధించినటువంటి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 2 10 వాట్స్ అని అంటే అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేటప్పటికే మనకి 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ని మనకి ఇది ప్రొవైడ్ చేయగలదు. ఈవెన్ 5 డిఫరెంట్ ప్రీసెట్స్ తోటి మనకి ఇది రావటం మరొక విశేషం. ఇక మరి ఆలస్యం చేయకుండా టీవీని అయితే బూట్ చేసి ఇనిషియల్ సెటప్ని కంప్లీట్ చేసుకుందామా. సో ఫైనల్గా ప్యాకింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా జాగ్రత్తగా మనకు ప్యాక్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఇదైతే సో సాటిస్ఫైయింగ్ అని చెప్పొచ్చు. సో దీనిపైన వీళ్ళు మనకి ఒక స్క్రీన్ గార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక ఎక్కడన్నా రిమోట్గా అంటే టాప్లో అంటే డస్ట్ ఎక్కువగా ఉండే ప్లేస్లో ఉన్నారు అన్నట్లయితే దీన్ని అయితే అలాగే ఉంచుకోండి, లేదు అన్నట్లయితే దీన్ని అయితే పీల్ చేసేయగలరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి షింకో అనే బ్రాండింగ్ తోటి మనకి ఇది బూట్ అవడం అయితే జరుగుతుంది. సో రెగ్యులర్ ట్రెడిషనల్ ఆండ్రాయిడ్ టీవీ సెటప్ లాగైతే ఇది ఉండదు. ఇది టోటల్లీ డిఫరెంట్ ప్యాటర్న్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ UI యూనివాల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనకి ఇది రన్ అవ్వడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే షామీకి సంబంధించినటువంటి MI ప్యాచ్ వాల్ ఏ విధంగా అయితే మనకు రావడం జరుగుతుందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. టీవీ అయితే మనకు బూట్ అయింది. సో ఇది ఏ కైండ్ ఆఫ్ మీకు MI ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే నెట్ఫ్లిక్స్ 2 ఇంటిగ్రేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇలా ఉందని చెప్పి యూనివాల్ ఆపరేటింగ్ సిస్టమ్ సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం కాదు. ఇది కూడా ఒక కస్టమ్ UI. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ బేస్డ్ మీద. అంటే మీకు కావాల్సిన 7000+ యాప్స్ రెగ్యులర్గా మీకు ఆండ్రాయిడ్ టీవీలో ఎలా అయితే దొరుకుతూ ఉంటుందో ఇందులో కూడా మనకి అదే విధంగా దొరకడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ వ్యూవర్ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, వ్యూవర్స్ యొక్క రేషియోని బేస్ చేసుకొని మనకి ఇవి సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో టాప్ 1లో ఏముంది, టాప్ 2లో ఏముంది, టాప్ ట్రెండింగ్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ ఫ్రీ టు ఎయిర్ న్యూస్ ఛానల్స్ ఏవైతున్నాయి వాటన్నిటిని కూడా మనం లైవ్ ఇందులో అయితే చూడొచ్చు. ఈవెన్ ఇప్పుడు చూడొచ్చు నేను TV9 తెలుగును అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. అంటే ఈ యాప్ డైరెక్ట్గా మనకి బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అయ్యి మనకి ఆటోమేటిక్గా ఆ ఛానల్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని యాప్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు యాప్ స్టోర్ మనకు సపరేట్గా ఇచ్చారు. వెబ్ బ్రౌజర్ అలాగే క్లౌడ్ టీవీ. ఇవే కాకుండా మీకు ఎడిషనల్గా ఏమన్నా యాప్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే యాప్ స్టోర్లోకి వెళ్ళి మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ అన్నిటినీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కావాలనుకుంటున్నాను, సింపుల్ మీరు ఇక్కడ నెట్ఫ్లిక్స్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని కొడితే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉందో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ మొత్తాన్ని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ అడిషనల్గా మీకు కావాల్సినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఏవైతే వాటన్నిటి మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఇది వచ్చినప్పటికీ మనకి వైర్లెస్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్. సో ఇది వచ్చినప్పటికి కేవలం సింగిల్ బ్యాండ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్. ఒకవేళ లేదన్నట్లయితే RJ45 కనెక్టివిటీ అంటే పెట్టంగానే మనకి వైఫై ల్యాన్ హాట్స్పాట్ లాగా రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మీరు చూసారన్నట్లయితే కనుక ఇన్పుట్ మోడ్స్ అంటే
ఒకవేళ మీరు సోర్సెస్ని HDMI 1 2 3 లేదా AVN లేదా AV TV లేదన్నట్లయితే USB సోర్స్ అనేది మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇందులో మీకు నెట్వర్క్, ఇమేజ్ సౌండ్స్, అలాగే టైం, అలాగే కస్టమ్ అండ్ కామన్ సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం సిస్టమ్ ఇన్ఫోలోకి వెళ్ళి సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం. ఇక్కడ ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే క్వాడ్ కోర్కి సంబంధించినటువంటి A53 కోర్స్ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్ని వీళ్ళు ఇందులో వాడటం జరిగింది. అలాగే GPU విషయానికి వచ్చారన్నట్లయితే డ్యూయల్ కోర్ GPU. ఈవెన్ ఇక్కడ మనకి ఫార్మ్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది ఫార్మ్వేర్ వర్షన్, అలాగే Android 8 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి ఇది రావడం జరుగుతుంది. 1 GB ఆఫ్ ర్యామ్, అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి. ఇక బ్లూటూత్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో ఎడిషనల్గా ఏమన్నా బ్లూటూత్ డివైజెస్ని మీరు కనెక్ట్ చేసుకొని ఆబ్వియస్గా మీరు ఇందులో అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక కామన్ ఫీచర్స్లోకి వచ్చారంటే లాంగ్వేజ్ ఇన్పుట్ సెట్టింగ్స్ ఇవన్నీ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ డేట్ అండ్ టైం ఇక్కడైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ అండ్ సౌండ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ DLC ఆన్ ఆఫ్ లేదా నాయిస్ రిడక్షన్ ఎలా కావాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఆడియోలో వచ్చినప్పటికీ డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఎలా రావాలి, రానా, PCM లేదంటే ఆఫ్ చేసుకోవాలా, లేదా స్పీడ్ ఆఫ్ డిలేని కూడా మనం ఇక్కడైతే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక నెట్వర్క్ అయితే ఇందాక మనం చూసింది ఇందులో వచ్చినప్పటికీ కేవలం సింగిల్ బ్యాండ్ నెట్వర్క్ వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా కొన్ని శాంపుల్ వీడియోస్ని చూసేద్దామా. సో ఓవరాల్గా నాకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది కంపేర్ టు ద ఆడియో కన్నా. ఆడియోలో బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, సో బేస్ కొంచెం తెచ్చుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్కి ఇది ఓకే అని నేను అంటాను. సో ఫ్రెండ్స్, ఇక ఆన్లైన్ OTT కంటెంట్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసారు కదా. సో ఒకసారి రెగ్యులర్ శాటిలైట్ టీవీ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో ఇది మీరు రెగ్యులర్ ట్రెడిషనల్కి సంబంధించినటువంటి శాటిలైట్ టీవీ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో హెచ్డీలో కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఈవెన్ ఇది HD రెడీ టీవీ అయినా కానీ మనకి ఫుల్ HD ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక రెగ్యులర్ SD టీవీస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది SD టీవీ ఛానల్. సో SD టీవీ ఛానల్లో కూడా మనకి ఈ విధంగా క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ ఇది మనకి అమెజాన్ అలెక్సా తోటి కూడా మనకు వర్క్ అవడం జరుగుతుంది. సింపుల్ మీకు amazon.in/కోడ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి కోడ్, అంటే మీ టీవీలో కోడ్ సపరేట్గా జనరేట్ అవుతుంది. సో ఆ కోడ్ని మీ మొబైల్ ఫోన్లో ఎంటర్ చేశారు అన్నట్లయితే సింపుల్ మీ అమెజాన్ సంబంధించినటువంటి అకౌంట్తో ఇది ఆటోమేటిక్గా సింక్ అవ్వడం జరుగుతుంది. సో లెట్ మీ డూ దిస్. సో ఇక్కడ చూసారన్నట్లయితే ఇది ఆటోమేటిక్గా మనకి మన అమెజాన్ అలెక్సా సర్వీసెస్కి అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది. సింపుల్ మీరు ఇక్కడ డన్ క్లిక్ చేశారు అన్నట్లయితే దాట్స్ ఇట్. Hey Alexa, what is the time now? The time is 8:05 AM. సో ఈ విధంగా మీరు అలెక్సా ద్వారా వాయిస్ కమాండ్ సర్వీసెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా మనము గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ చూస్తాం. ఇది కొంచెం డిఫరెంట్గా మనకి అలెక్సా ఇంటిగ్రేషన్తో రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, షింకో 32 ఇంచెస్ స్మార్ట్ టీవీకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారన్నట్లయితే ప్యాకింగ్ అయితే నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. సో 80% ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. సో దిస్ ఈజ్ ఎ పార్ట్. ఇక అసలు ముఖ్యమైన విషయానికి వచ్చారన్నట్లయితే ఇది మేడ్ ఇన్ ఇండియా, వాయిస్ ఫర్ లోకల్. సో ఎవరైతే నాన్ చైనీస్ బ్రాండ్స్ లేదా ఇతర కంట్రీస్కి సంబంధించినటువంటి టీవీస్ వద్దనుకుంటున్నారు, మన ఇండియన్ బ్రాండ్ చూస్తున్నారు అంటే స్ట్రాంగ్గా నేను రికమెండ్ అయితే చేస్తాను. ఇక పిక్చర్ కలర్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే ఫార్ బెటర్. సో చాలా బాగుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. ముఖ్యంగా యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే వీళ్ళు 13,999, కానీ ఆఫర్లో ఇది కేవలం మనకి
11,999 అంటే 12,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మీరు కనుక ఎస్బీఐ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే మరొక 1,200 రూపీస్ డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే ఓవరాల్గా మీకు 10,800 రూపీస్కే ఈ స్మార్ట్ టీవీ దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అయినా ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం మనకి 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేసినా కానీ ఆడియో అయితే కొంచెం లౌడ్గానే ఉంది. కాకపోతే బేస్ అయితే నేను కొంచెం మిస్ అయ్యాను. సో అది కూడా ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.